ఆఫీస్కి ఎక్కడికి వస్తున్నావు నువ్వు? రేపు గుంటూరు నుంచి వచ్చారు, ఏడానికి రావాలి? మేడం ఏం ప్రాబ్లం ఏంటి మేడం? మాది 10వ వార్డు అండి. కానీ ఇక్కడ హేబ్రోన్ పాత్ర మంది స్థలానికి అసలు ఈ పాత్ర స్థలం మాకు లైసెన్స్ లేదు. లైసెన్స్ మామూలుగా ఎవరు ఇవ్వాలి, అధికారులు కానీ ఎవరు ఇవ్వలేదు. లేకపోతే వాళ్ళు సామరస్యంగా నిర్వహించుకోకుండా చర్చి బండి ఏదో ప్రాబ్లం వస్తుందంట. త్వరగా మండే కదా, త్వరగా రండి. కొంచెం వాళ్ళు మా చుట్టుపక్కల ప్రజలతో గొడవలు దిగి ఇట్లా మాల్ ఆర్డర్ కూడా చేస్తున్నారు మేడం. ఈ చర్చికి మాల్ పర్మిషన్ ఉందో లేదో మీరు అడగండి మేడం. ఈ పర్మిషన్ ఉంటే చర్చి పెట్టుకోమంటాయి కాదంటలా. దాని మాకు ఎటువంటి పర్మిషన్ లేదు మేడం. నేను అంటుంది ఈ చర్చి మీ క్యాస్ట్ ఏంటి? మేము హిందువులు మేడం. క్యాస్ట్తో మాకు పని లేదు. నేను అడుగుతుంది మేము నాయలం అండి. మీరు నాయన్. ఈ చర్చి వల్ల నీకు ప్రాబ్లం ఉందా? ఉంది మేడం. ఏంటి ప్రాబ్లం? ఈ చర్చి వల్ల సౌండ్ పొల్యూషన్ ఒకటి, మెయిన్ పాయింట్స్ మామూలుగా మా హిందూ మతాన్ని మామూలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు పాస్టర్లను. మళ్ళీ ఇంకోటి మేడం, నేను లోతుగా వెళ్ళాలి. ఏంటంటే ఈ మా ఊరు స్వర్ణ విఆర్ఏ సలగల లాదరని వ్యక్తి కూడా దీంట్లో ఎంటర్ అయ్యారు. కానీ అతన్ని దీంట్లో తీసుకొని రావాలి. ఎందుకంటే అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అతని మీద ప్రార్థన మందిరానికి సంబంధించిన చర్చి పాస్టర్ నెంబర్ నీ దగ్గర అవైలబుల్ ఉందా? ఉంది మేడం. ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి. సరే మేడం, ఉండండి, ఫోన్లో చూసి. మీరు నిజంగా జెన్యూన్గా అయితే కంప్లైంట్